మంచిది. కొన్ని సమయము దేవుని ఆలోచనని మనం వింటాం. జాగ్రత్తగా మనము హృదయంలో ఆయన వాక్యాన్ని మనం చేర్చుకుంటాం. హల్లెలూయా. దేవుడు మన అందరితో మాట్లాడునుగాక. దేవుని వాక్యము మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఒక సాధారణ మనుషుడిని దేవుడు అసాధారణమైన వాడుగా మార్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తున్నాం. ఎవరండి? ఒక సాధారణ వ్యక్తి, ఒక న్యాచురల్ వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడండి? అసాధారణమైన వాడుగా. ఒక న్యాచురల్ వ్యక్తిని దేవుడు సూపర్ న్యాచురల్ అంటాం చూసారా, ఒక అద్భుతమైన వాడుగా, ఒక ఆశీర్వదించబడిన వాడుగా, ఆయన వలన అనేకులకి మేలు కలిగే ఆ స్థాయికి ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఆమేన్. మన ఆరాధించే దేవుడు ఉన్న స్థితిలోనే మనని నడిపించేవాడు కాదు. ఆమేన్ చెప్పండి. 10 రూపాయలు నీకు ఉందా, ఆ 10 రూపాయలోనే నేను నడిపించేవాడు కాదు. ఒక చిన్న పని చేస్తున్నావా, ఆ చిన్న పనిలోనే నీ జీవితాన్ని నడిపించేవాడు కాదు. కొన్ని వస్తువులు ఉంది, కొన్ని లేదు, దాంట్లోనే ఆ అడ్జస్ట్లోనే నడిపించేవాడు కాదు. ఆయన అసాధారణమైన కార్యాన్ని జరిగించేవాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, శూన్యములో నుండి సమస్తాన్ని కలుగచేసిన వాడు. హల్లెలూయా. దేవుని వాక్యము మీ మనసుని తట్టితే మీరు ఆమేన్ హల్లెలూయా అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అని నేను చెప్పేటప్పుడు ఆమేన్ అని చెప్పే వాళ్ళుగా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి, మీరు హల్లెలూయా అని చెప్పే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో పరవశించాలి. వాక్యము మనం వినేటప్పుడు ఆమేన్ నోటిలో రావాలి. అవునా కాదా? బైబిల్లో రాయబడింది ఏందండి? మరణించిన వాళ్ళు ఏం చెయ్యరండి? స్తుతించరు. సజీవులు మీ ప్రాణం మీ దగ్గర ఉందా? ఒకసారి ఇలా చేపెట్టి చూడండి. గుండె కొట్టుకుంటుందా? మీ ప్రాణం మీ దగ్గర ఉందా? మీ నాలిక మీ దగ్గర ఉందా? మీ ప్రాణాత్మ దేహం మీలోనే ఉందిగా. మరి సజీవుడైన దేవుని వాక్యము వినబడేటప్పుడు ఆనందించాలి కదా, పరవశించాలి కదా. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు అని మన రెస్పాన్స్ అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు కూడా కొందరు బలవంతంగానే చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు ఒకే స్థితిలో, ఒకే లిమిట్లో, ఒకే అనుభవంలో తన పిల్లల్ని నడిపించడు. బైబిల్లో రాయబడింది, ఆయన కృప ప్రతిరోజు ఎలా ఉందంట చెప్పాలి? నూతనంగా ఉంది. ప్రతిరోజు అద్భుతంగా నడిపించేవాడు, ప్రతిరోజు నూతన అనుభవాన్ని మనకి దయచేసేవాడు, ప్రతిరోజు తన నూతన మాటతో మనని బలపరిచేవాడు. వాక్యంలో రాయబడింది, లేనిదిని ఉన్నట్టు పిలిచేవాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రారంభం నుంచి భక్తుల జీవితాన్ని చూడండి. ఇజ్రాయెల్ ఒకప్పుడు బంధకంలో, బానిసత్వంలో ఉన్నారు. కానీ మరొక సందర్భంలో కానాన్ దేశము, వాగ్దాన భూమి, యుద్ధము లేని అద్భుతమైన దేశంలో దేవుడు వారిని ఉంచాడు. దావీదు చూడండి, ప్రారంభంలో గొర్రెలు మేపేవాడు, అడవిలో ఉన్నవాడు. మరొక సందర్భంలో ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు మార్చివేశాడు. మోషేని చూడండి, 3 నెలలు అతన్ని కాపాడారు. ఏందండి? దాచిపెట్టారు. తర్వాత వారి వల్ల కాదు, ఏందండి, ఒక బాక్సులో పెట్టి వదిలేశారు నైల్ నదిలో. అయిపోయింది అనుకున్నారు ఏమో, నాయకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. తండ్రి గాడిదని వెతుక్కొని వెళ్తున్నాడు సౌలు, కానీ బైబిల్ చెప్తుంది ఇజ్రాయెల్కి రాజుగా మార్చబడ్డాడు. అంతకుడు, దూషకుడు, సంఘాన్ని పడేసేవాడు, సేవకుల్ని, క్రైస్తవుల్ని హత్య చేసేవాడు.
ఆ సౌలుని దేవుడు కొత్త నిబంధన సంఘానికి గొప్ప అపోస్తలుడుగా దేవుడు మార్చివేశాడు. సేవ అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏదైనా సరండి, మన దేవుడు మనని వర్ధిల్ల చేసే దేవుడు. ఈ మాట చెప్పండి, మన దేవుడు ఎవరండి? వర్ధిల్ల చేసే దేవుడు. కృప మీద కృప, మహిమ మీద మహిమ, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, బలము మీద మహిమ. ఆయన మనని అద్భుతంగా నడిపించేవాడు. అలాగనే పరిశుద్ధ గ్రంథమైన ఒక వ్యక్తి జీవితాన్ని నేను మీ ముందు తీసుకొని వస్తాను. ఆయన పేరు ఫిలిప్పు. చెప్పండి, ఆయన పేరు ఏమండి? ఫిలిప్పు. ఈ ఫిలిప్ ఎవరు? ఒక సాధారణ వ్యక్తి. మనందరికీ తెలుసు, యేసయ్య ఈ భూమిలో వచ్చి పరిచర్య చేసి తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించాడు. సిలువలో కొట్టబడ్డాడు, రక్తము కార్చాడు, సిలువలో ప్రాణమిచ్చాడు. యేసయ్యని సమాధి చేశారు. 3వ రోజు తిరిగి సజీవుడిగా తిరిగి లేచాడు. 40 రోజు తాను సజీవుడిగా ఉన్న కార్యాన్ని అందరికీ తెలియచేశాడు. 40వ రోజు ఏందండి? ఒలివ కొండ మీద అందరూ చూస్తూ ఉన్నప్పుడే పరలోకానికి ఎత్తబడ్డాడు. అలా ఎత్తబడేటప్పుడు యేసయ్య చెప్పారు, మీరు యెరూషలేములో వెళ్ళి కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందుటకు, అభిషేకాన్ని పొందుటకు కనిపెట్టండి అంటే 10 రోజు వరకు శిష్యులు ఆ పై గది మీద ప్రార్థనలో కనిపెడతానే ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. 50వ రోజు వచ్చింది, పెంతెకొస్తు రోజు వచ్చింది. ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలనే దిగి వచ్చారు, వాళ్ళని నింపాడు, భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ వారిలో నుండి పేతురు లేచి నిలబడి సువార్తని ప్రకటించటం మొదలు పెట్టాడు, వాక్యం చెప్పుట మొదలు పెట్టాడు. పేతురు ఒక మొదటి ప్రసంగంలోనే ఇంచుమించు 3000 మంది మారమనసు పొందారు, బాప్తిస్మా పొందారు. 3వ అధ్యాయంలో వచ్చేటప్పుడు యోవాను పేతురు మందిరానికి వెళ్తున్నారు. అక్కడ ఒక గుడ్డివాడు కూర్చో ఉన్నాడు, అడుక్కున్నవాడు. ఈ పేతురు యోవాన్ని చూసి వీళ్ళు ఏదైనా నాకు ఇస్తారని అడిగేటప్పుడు వారు చెప్పారు, ఎండి బంగారం మా దగ్గర లేదు, కానీ మా దగ్గర ఉన్నదిని నేను మీకు ఇస్తాము. నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అంటే లేచి నడిచాడు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో వస్తున్నాం, అద్భుతాలు జరుగుతుంది. 4వ అధ్యాయంలో చూసేటప్పుడు పేతురు ప్రసంగి చేస్తున్నాడు, 5000 మంది మారమనసు పొందుతున్నారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో వచ్చేటప్పుడు చిన్న సమస్య వస్తుంది. ఇప్పుడు యెరూషలేము సంఖ్య విశ్వాసులు చాలా విస్తరించారు, చిన్న చిన్న సమస్యలు వచ్చింది. అప్పుడు పేతురు అపోస్తలుల దగ్గర అక్కడ ఉన్నవారు కంప్లైంట్ తీసుకుని వచ్చారు, అయ్యా మాకు సమస్యగా ఉంది, కొందరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కొందరు మమ్మల్ని ఇలా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అని కంప్లైంట్ వచ్చేటప్పుడు పేతురు వారందరినీ పిలిచన్నారు, చూడండి మేము వాక్యం బోధించుటకు ప్రార్థించుటకే మేము అపోస్తలుగా నియమించబడి ఉన్నాం, మాకు పరిచయం ఇంకా చాలా ఉంది, గనుక ఈ చిన్న చిన్న కార్యాన్ని మేము మీకు రెస్పాన్స్ అవ్వలేకపోతున్నాం, గనుక మీ మధ్యలోనే 6వ అధ్యాయం తీసుకోండి, అపోస్తలులు 6వ అధ్యాయం, మీ మధ్యలోనే ఈ పరిచర్యకి యోగ్యమైన వాళ్ళని ఒక 7గురిని మీరు ఎన్నుకోండి, వారిని మేము ప్రార్థన చేసి మీ కొరకు నియమిస్తామన్నారు. ఆ వాక్యం చదువుతారా? ఈ మాట అందరికి ఇష్టమైంది. వారు విశ్వాసముతోనూ చూడండి పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్టెఫెను, ఫిలిప్పు, చాలు, స్టెఫెను, ఫిలిప్పు, అలాగే ఇంకా 5గురు చాలు. ఈ 7గురులో సాక్ష్యంలో, పరిశుద్ధతలో, ఆత్మీయ మంచి అనుభవం కలిగిన 7గురులో ఫిలిప్పు కూడా ఒకడు. ఇప్పుడు వీరిని ఎన్నుకున్నారు, సేవకులు ప్రార్థించి అభిషేకించారు, వారికి బాధ్యతని అప్పగించారు. ఇప్పుడు 7గురు బాధ్యత ఏమిటి? విశ్వాసుల్ని చక్కగా చూసుకోవాలి,
సమస్య లేకుండా చూసుకోవాలి, భోజనాన్ని చక్కగా చూసుకోవాలి, పరిచర్ని చక్కగా చూసుకోవాలి, అన్నిటినీ వారు సరిగా చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరికి అప్పగించబడిందండి? ఫిలిప్పుకి. స్టెఫనస్, అలాగనే ఫిలిప్పు, ఇంకా మరి కొందరికి. వీళ్ళకి పెద్ద బాధ్యత అప్పగించబడలేదు. ఈ ఫిలిప్పు అపోస్తుడు కాదు, ఈ ఫిలిప్పు ఏదో గొప్ప ప్రవక్త కాదు, ఈ ఫిలిప్పు ఏదో గొప్ప అందరికి పరిచయమైన వాడు కాదు. ఆ జన సమూహములోనే జీవించిన వాడు. ఈ మాట చెప్పాలి. ఫిలిప్పు ఎవరండి? ఆ విశ్వాసులు జన సమూహములోనే జీవించిన వాడు. సంఘములో అందరితో కలిసి జీవించిన వాడు, అందరితో కలిసి వాక్యం విన్నవాడు, అందరితో కలిసి దేవుని ఆరాధించిన వాడు, అందరితో కలిసి సంఘానికి వచ్చేవాడు. ఒక సాధారణ విశ్వాసి. సాధారణ విశ్వాసి సంఘంలో తనకి అప్పగించబడిన ఆ భోజన పనిలో నమ్మకంగా ఉన్నవాడు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట నమ్మకంగా పనిచేసి సాగేవాడు. ఈ ఫిలిప్పుని 8వ అధ్యాయకి రండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస. ఆ కాలంలో సంఘానికి హింస అండి. ఇలా కూడి ఆరాధించలేని పరిస్థితి, స్తుతించలేని పరిస్థితి, బైబిల్ చదవలేని పరిస్థితి, విశ్వాసులు బయట నడవలేని పరిస్థితి. ఎవరు నోటులోన యేసయ్య అని మాట వినబడితే చంపేస్తారు. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటే వాడిని పట్టుకుంటారు. భయంకరమైన హింసలు. సేవకులు చంపబడుతున్నారు. మరుగా వెళ్ళి ప్రార్థించే అనుభవాలు. భయంకరమైన హింస. ఆ హింస విస్తరించబడింది. అపోస్తలు తప్ప అందరూ యూదయ, సమార్య దేశమంతా ఏం చేయబడ్డారు? చెదరిపోయారు. 6వ అధ్యాయంలో అందరూ కూడి వచ్చి ఆరాధిస్తున్నారు, విందు కార్యక్రమం చేస్తున్నారు, బల్లలు పాలు పొందుతున్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, వాక్యం వింటున్నారు, అందరూ సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆ హింస, ఉపద్రవము, దేవునికి విరోధంగా, సేవకి విరోధంగా, సేవకులకి విరోధంగా, పరిచర్యకి విరోధంగా హింస విస్తరించినప్పుడు కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, తగలపెట్టబడుతున్నారు. విశ్వాసులు ఏమైపోయారండి? 4 దిశల్లో చెదరిపోయారు. కానీ బైబిల్లో రాయబడింది, చెదరిపోయిన వారు అందరూ వారు వెళ్ళిన చోటులో సువార్త ప్రకటించారు. ఆమేన్ చెప్పండి. మాకు చర్చ్ లేదు కదా అని వారు మౌనంగా కూర్చోలేదు. మాకు ఆరాధన జరగట్లేదు కదా అని వారు మౌనంగా ఉండలేదు. వారు నేర్చుకున్న ఆత్మీయత, వారు వినిన వాక్యముని ఏందండి వారు ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఒక దేవుని బిడ్డ అన్ని వేళల్లో యేసుని గురించి మాట్లాడే అలవాటు ఉండాలి. ఆమేన్. చెదరిపోయారు, కానీ పోయిన స్థలంలో ఆ ఆత్మీయతాన్ని దాచిపెట్టలేకపోతున్నారు, విశ్వాసాన్ని దాచిపెట్టలేకపోతున్నారు, దేవుని ఆరాధించే అనుభవాన్ని దాచిపెట్టలేకపోతున్నారు. అలా చెదరిపోయిన వారిలో ఒకడు ఎవరండి? ఫిలిప్పు. చెప్పండి, ఎవరు? ఫిలిప్పు. ఈ ఫిలిప్పు ఎక్కడ పోయాడు? సమార్య పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? సమార్య పట్టణానికి వెళ్ళాడు. 4వ వాక్యం చదువుతారా? ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు, చూడండి, సమార్య పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును ఆ సమార్య పట్టణానికి ప్రకటించెను. జన సమూహ సమార్య పట్టణంలో ఉన్న ప్రజలు విని, చూడండి, ఫిలిప్పు చేసిన సూచన క్రియలని చూచినందున ఆ ఫిలిప్పు చెప్పిన మాటలు యందు
ఏక మనసుతో లక్ష్యం ఉంచిరి. విన్నారు, ఈయన చెప్పేది దేవుని మాట. ఈయన ప్రార్థన చేసేటప్పుడు దుష్టాత్మలు వెళ్ళిపోతుంది. ఈయన ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ స్వస్థతలు జరుగుతుంది. ఈయన మన పట్టణంలో వస్తే బంధకాలు విడిపోతుంది. ఈయన ప్రకటించే యేసు నామములో అద్భుతాలు సూచన క్రియలు జరుగుతుంది అని అందరూ ఏక మనస్సుతో సువార్త మీద, సేవకుడు చెప్పే మాట మీద లక్ష్యం ఉంచారు. చూసారా, అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు కేకలు వేసి వదిలిపోయిని స్వస్థత పొందిరి. అందుకు ఈ మాట, ఆ పట్టణములో మిక్కల సంతోషము కలిగేను. బిక్కరగా మేము చెప్పండి. ఒక సాధారణ పిలుపు శ్రమల వలన, ఉపద్రవం వలన చెదరిపోయాడు, పారిపోయి సమార్య పట్టణంలో వచ్చాడు. అక్కడ యేసుని ప్రకటించాడు, వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అక్కడ సూచన క్రియలు జరుగుతుంది, అద్భుత కార్యము జరుగుతుంది. వారిని పట్టిన దుష్టాత్మ పారిపోతుంది, చీకటి తొలగిపోతుంది, బంధకాలు తొలగిపోతుంది, రోగులు స్వస్థత పొందుతున్నారు. బైబిల్ చెప్పే మాట, పిలుపు వలన ఆ పట్టణంలో కలిగింది? ఏ సంతోషం? ఏ సంతోషం? దాని అర్థం ఏమిటి? అప్పటి వరకు ఆ పట్టణంలో లేదు, చెప్పరే. అప్పటి వరకు ఆ పట్టణంలో సంతోషం లేదు, సమాధానం లేదు, బంధకం, చీకటి, పోరాటం, దరిద్రత, మరణ భయం, పడిపోయిన స్థితి, బానిసత్వం, ఎందుకు బ్రతకాలి అనే అనుభవం మీద. కానీ దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్ముకున్న పిలుపు, దేవుణ్ణి ఆరాధించే పిలుపు, దేవుడి మీద ఆధారపడిన పిలుపు, దేవుని కొరకు సమర్పించుకున్న పిలుపు ఒక పట్టణంలో వెళ్తున్నాడు. పట్టణమే సంతోష వాతావరణానికి మార్చబడుతుంది. ఈ పిలుపు ఒక గొప్ప వ్యక్తి అంటారా? లేదుగా. విశ్వాసుల్లోనే జీవించిన వాడు కాదా? అందరితో పాటు కూర్చుండి దేవుని ఆరాధించిన వాడు కాదా? ఒక సాధారణ పిలుపుని ఒక అసాధారణమైన వాడుగా దేవుడు మార్చాడా కాదా? ఆయన చేతి ద్వారా అద్భుతాలు జరిగిందా కాదా? ఆయన చెప్పిన మాట వలన ప్రజలకి మేలు కలిగిందా కాదా? అదే పట్టణంలో ఉన్న దుష్టాత్మ పారిపోయిందా కాదా? చీకటి నశించబడిందా కాదా? ఆ సాధారణ పిలుపుని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడంటే, అతడు ప్రార్థనని దేవుడు వాడుకుంటాడంటే, అతడిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు వాడుకుంటాడంటే, మన జీవితంలో దేవుడు అద్భుతం చెయ్యడా? మన ప్రార్థనలో అద్భుతాలు జరగదా? మన విశ్వాసంలో అద్భుతాలు జరగదా? మనము దేవుని వాక్యాన్ని మనం మాట్లాడేటప్పుడు అక్కడ మేలు జరగదా? మనము స్వస్థతలు చూడలేమా? నా మాట మీకు అర్థమవుతుందా? ఆలోచించాలి. జన సమూహంలోనే భక్తి చేసిన వాడు, జన సమూహంలోనే ఒక విశ్వాసిగా బ్రతికిన వాడు, జన సమూహంలోనే వాక్యం విన్నవాడు, జన సమూహంలోనే ఆరాధనకి వచ్చే ఒక పిలుపు జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడంటే, అనేక కుటుంబము ఆయన ద్వారా మేలు పొందుతుందంటే, మన జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగదు? ఆసక్తి లేదు. మన దేవుణ్ణి గురించిన అవగాహన తక్కువ. నేను వినిన వాక్యము ఎంత శక్తి కలిగినది, ప్రభావవంతది అనేది నేను ఆలోచించుట మర్చిపోయాను. మన దేవుడు పక్షపాతి కాదు కదా. నా మాట మీకు అర్థమైందా? మన దేవుడు పక్షపాతి కాదు కదా, పార్షాలిటీ చేసేవాడు కాదుగా. అందరి కొరకు రక్తం కార్చినవాడు, అందరి కొరకు ప్రాణం ఇచ్చినవాడు, అందరి కొరకు ఈ లోకానికి వచ్చినవాడు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాదుగా.
విశ్వాసుల్లో ఒక విశ్వాసగా బ్రతికిన ఫిలిప్పుని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడంటే ఎందుకు మన జీవితాన్ని అద్భుతంగా వాడుకోడు? ఎందుకు నా ద్వారా నా కుటుంబంలో మేలు జరగదు? నా ద్వారా పిల్లల జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగదు? నా ద్వారా నేను చేసే పనిలో ఎందుకు అద్భుతాలు జరగదు? నా ద్వారా నా కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు రక్షణలో ఎందుకు నడిపించబడరు? మన ద్వారా మన ఇంట్లో ఉన్న వారు రక్షించబడరా? మన ప్రార్థించేటప్పుడు అద్భుతాలు జరగదా? మన విశ్వాసాన్ని చూసి దేవుడు ప్రతిఫలంని దయచెయ్యడా? ఫిలిప్పు దేవుడేగా మన దేవుడు. ఫిలిప్పుని వాడుకున్న దేవుడేగా మనను కూడా వాడుకుంటున్నాడు. ఆయనలో నివసించిన పరిశుద్ధాత్మ దేవుడేగా మనకులో నివసిస్తున్నాడు. ఆయనకి వినిపించబడిన వాక్యమేగా మనకు కూడా వినిపించబడుతుంది. ఆయనతో నడిచేవాడేగా మనతో కూడా నడుస్తున్నాడు. ఎందుకండి మన అద్భుతం చూడలేకపోతున్నా? ఎందుకు మన కుటుంబాన్ని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు అపవాది మీద జయము పొందలేకపోతున్నాం? దారిద్రత మీద, కొదువు మీద, కష్టం మీద ఎందుకు మన జయ పొందలేకపోతున్నాం? మన ఆరాధించే దేవుడు జయశీలుడు కదా? ఆలోచించాలి. ఈరోజు ఒక తీర్మానం తీయండి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి, నాలో నివసించేవాడు నన్ను కూడా వాడుకుంటాడు. నా ప్రార్థనలో కూడా అద్భుతాలు జరిగిద్ది, నా విశ్వాసంలో కూడా అద్భుతాలు జరిగిద్ది. నా కుటుంబాన్ని నేను దేవుళ్ళో నడిపిస్తాను. నేను మోకరిస్తే దేవుడు జవాబిస్తాడు. నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా పోరాడే అపవాది మీద నేను జయము పొందుతాను. నా స్నేహితుల్ని యేసయ్యలో నేను నడిపిస్తాను. మనలాంటి వాడే కదా ఫిలిప్పు. పెద్ద చదువు కలిగిన వాడు, పెద్ద డిగ్రీ, పెద్ద అలా ఏం లేదండి. అందరూ పారిపోతున్నారు, ఈయన కూడా పారిపోయాడు. పోయిన స్థలంలో ఒక పట్టణమే సంతోషం పొందుటకు, అద్భుతం పొందుటకు కారణుడిగా మార్చబడిన వాడు. మీరు ఎందుకు మీ కుటుంబాన్ని దేవుళ్ళో నడిపించలేరు? అదే నేను మీకు చెప్తున్నాను. ఒక సాధారణ వ్యక్తిని దేవుడు అసాధారణంగా మార్చగలిగిన వాడు. ఎందుకంటే మన దేవుడే సాధారణ దేవుడు కాదు. ఆమేన్ చెప్పండి. మన ఆరాధించే యేసయ్య సాధారణ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సాధారణ పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయన వాక్యము సాధారణమైనది కాదు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలగాలి. ఇన్ని ధన్యతని, ఇన్ని అద్భుతాలని, ఇన్ని అనుభవాలని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ మనము దానిని వాడట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? ఫిలిప్పు వాడాడు, అద్భుతాలు జరుగుతుంది. నేను ఆ అనుభవాన్ని వాడట్లేదు. వాడకుండా ఏం చేస్తున్నాను? నేను ఏం పార్టీ వాడండి, నేను పురుగు అండి, నేను మట్టి అండి, నేను పనికి మాన్నవాడండి, నేను మాట్లాడలేనండి. ఆయన మనకుని ఆయన బిడ్డగా మార్చి వేసినా కూడా మనము ఈ థాట్ని మార్చుటకు ఇష్టం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన మనని తన కుమారుడుగా, కుమార్తెగా, సొత్తుగా, వారిసుగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడుగా మనని ఆయన ఆలయముగా మార్చి మనలో ఆయన నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. నేను నీ దేవుడై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు అని ఆయన మనకి ఫ్రీడమ్ని ఇచ్చేశాడు. అయినా కూడా మనం ఎవరు తెలుసా? నేను వేస్ట్ అండి, నేను మట్టి అండి. అది కూడా ప్రార్థనలో ఏడవమంటే ఏడవరు, కానీ నేను మట్టి అండి చెప్పే విషయంలో ఏడ్చి చెప్తారు. మిమ్మల్ని మీరు ఇలా తక్కువ మాట్లాడుట ఆ దేవుణ్ణి మీరు అవమానపరుస్తున్నారు. ఒకప్పుడు నువ్వు పాపి,
ఒకప్పుడు నువ్వు దుర్మార్గుడు, దుష్టుడు, శపించబడినవాడు. నీ కొరకు ఆయన శాపమయ్యాడు, నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఆయన రక్తము నీ పాపంని కడిగి వేసింది, నిన్ను శుద్ధినిగా మార్చింది, నిన్ను నీతిమంతుడిగా మార్చింది, నిన్ను తన కుమారుడు కుమార్తెగా మార్చుకున్నాడు. నేను దేవుణ్ణి బిడ్డ అని చెప్పుకోవటానికి ఆనందించాలి, కానీ నేను పురుగు పనికి మారినవాడని చెప్పే విషయంలో ఆనందించకూడదండి. అవును, ఒకప్పుడు నేను పాపి, ఇవాళ నేను దేవుణ్ణి బిడ్డ. ఆమేన్ చెప్పండి. ఒకప్పుడు నేను ఏమిది లేనివాడు, ఇవాళ దేవుడు నాతో ఉన్నాడు. ఒకప్పుడు నేను తోడ్చి వెయ్యబడిన వాడే, పనికి మారినవాడే. ఒకప్పుడు నేను నరకానికి నియమించబడిన వాడే, నేను దుష్టుడు, కానీ ఇవాళ యేసు నాతో ఉన్నాడు. 100 మంది నన్ను పాపి అని చెప్పని, నేను చెప్తాను, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన రక్తం నన్ను ఆయన బిడ్డగా మార్చింది. నేను ఆయన ఆలయం. ఆయన నాతో మాట్లాడేవాడు, నా మాటని వినేవాడు, నాతో నడిచేవాడు. ఈ మాట చెప్తే ఆయన ఎంతో సంతోషపడతాడు సీమోను. అంతేనా? హల్లెలూయా. కొందరు ఉంటారు, సిచ్యువేషన్ బేస్ మీద మాట్లాడతారు. అబ్బా, హల్లెలూయా. సిచ్యువేషన్ బేస్ మీద మాట్లాడతారు, డైలాగ్స్ చెప్తారు. కాదు, సిచ్యువేషన్ అనుకూలంగా ఉన్నా, సిచ్యువేషన్ అనుకూలంగా లేకపోయినా, ఫేవర్గా ఉన్నా, విరోధంగా ఉన్నా, ఎండ అయినా, చలి అయినా, వానమైనా, మనుషులు మారినా, ఏది ఎలాగైనా సరే నా యేసయ్య ఎన్నడూ మారడు. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం మారదు. సిలువలో ఆయన నాకు ఇచ్చిన బ్రతుకు మారదు. ఆయన నన్ను నా కుమారుడు అని ముద్ర వేశాడంటే మారదు. నేను ఆయన ఆలయం అంటే మారదు. అప్పుడప్పుడు పొరపాటు మీద కొంచెం అట్టుట్టు, కానీ ఆ ఫ్రీడమ్ ముద్ర అనేది మారదు. ఆమేన్ చెప్పండి. కనుక మిమ్మల్ని మీరు లోకస్తుడులాగా, లోక దృష్టిలో మిమ్మల్ని చూచుట మానేసి, నేను దేవుని బిడ్డ, హల్లెలూయా, నేను ఆయన సొత్తు. మీరు ఈ మాటని చెప్పి చూడండి, మీకు అర్థమవని సంతోషం మీలో వచ్చేసిద్ది. దుఃఖంలో కూడా మీకు ఒక ధైర్యం వచ్చేసిద్ది. భయము వేళలో కూడా మీకు ఒక ధైర్యం వచ్చేసింది. మీతో ఒక 100 మంది నిలబడేనట్టు ఈ ధైర్యం, ఈ బలము ఎలా వస్తుంది తెలుసా? నువ్వు చెప్పిన విశ్వాస మాట, నేను ఆయన బిడ్డ, ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఒక సాధారణమైన వాడండి. ఆ సాధారణమైన వాడు తనని చూసిన విధానంలో వ్యత్యాసం ఉంది. మనని మనం చూసుకున్నట్టు పిలుపు తనని చూసుకోలేదు. పిలుపు తనని ఎలా చూసుకున్నారు తెలుసా? నాలో దేవుడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో అభిషేకం ఉంది, నాలో ఆయన అధికారం ఉంది, నాలో నుండి పని చేసేవాడు దేవుడు. నేను మాట్లాడితే దేవుడు పని చేస్తాడు, నేను ప్రార్థిస్తే దేవుడు పని చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. కానీ సాధారణమైన వాడే. ఈ పిలుపుని గురించి 2-3 మాటలు నేను మీకు చెప్తాను. ఇంత అద్భుతమైన వాడుగా ఆయన జీవితం మారుటకు మొదటి కారణం మీకు తెలుసా? ఈ పిలుపు ఆ సమార్య పట్టణంలో 3 విధమైన ప్రజలు, 3 విధమైన జనులు ఈయన ద్వారా ఏందండి రక్షించబడ్డాడు. ఒకటి, సమార్యలో ఉన్న ప్రజలు రక్షించబడ్డారు. సమార్యలో ఉన్న ప్రజలు రక్షించబడ్డారు. రెండోది, సమార్యంలోనే ఏందండి మాంత్రికుడు, సమార్యలో పట్టణంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, వాడు రక్షించబడ్డాడు. పిలుపు ఆ పట్టణానికి వెళ్ళే వరకు ఈ మాంత్రికుడు ఆ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్నాడు. తనని దేవుని శక్తిగా వాళ్ళకి చూపించి అందరినీ భయం పెట్టించి వాళ్ళ ద్వారా ఈయన ఆదాయాన్ని మేలుని పొందుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు ఒక్కసారి అక్కడ అడుగు పెట్టాడు, మాంత్రికము లేకుండా పోయింది.
ఆ మాంత్రికుడు ఇప్పుడు రక్షించబడ్డాడు. మూడోది, ఎథియోపా దేశానికి వెళ్ళే మందిరి పిలుపు ద్వారా రక్షించబడ్డాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనని ఒక ప్రజలకు కూడా వాడుకుంటాడు. దేవుడు మనని ఏందండి ఈ భూమిలో శక్తి కలిగిన వాళ్ళకు ముందు దేవుడు మనని వాడుకుంటాడు. అధికారుల ముందు కూడా దేవుడు మనని వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన చేతులు మనం ఉంటే చాలండి. సింపుల్గా చెప్తాను, ఈ పిలుపు ఇంత అద్భుతమైన జీవితము కలిగి ఉండుటకు కారణం, ఈయన జీవితం అనేకులకు ఆశీర్వాదంగా దీవెనకరంగా మారుటకు మొదటి కారణం నేను చెప్పనా? మొదటి కారణము, దేవునికి తగినవాడుగా బ్రతికాడు. చెప్పండి, దేవునికి తగినవాడుగా బ్రతికాడు. ఇప్పుడు పేతురు అన్నారు, ఈ సమస్యని తీర్చి మీ అందరికి పరిచయం చేయుటకు మీలోనే తగిన వాళ్ళని ఎన్నుకోండి అన్నారు. అవునా కదా? ఇప్పుడు అక్కడ లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో ఒక పిలుపు ఏందండి వేరుపరచబడ్డాడంటే తగినవాడిగా కనబడ్డాడుగా. యేసు నామములో నేను మిమ్మల్ని దీవిస్తున్నా, మీ ఒక్కరు దేవుడి దృష్టిలో తగిన వారుగా బ్రతుకుముగాక. హల్లెలూయా. ప్రత్యేకమైన వాళ్ళుగా మీరు బ్రతుకాలి. నీ కుటుంబం ప్రత్యేకమైనదిగా కనబడాలి. నీ పిల్లలు ప్రత్యేకమైనదిగా కనబడాలి. నీ ఆత్మిక జీవితం ప్రత్యేకమైనదిగా కనబడాలి. సంఘంలో నీ బ్రతుకు ప్రత్యేకమైనదిగా కనబడాలి. నీ బ్రతుకుని చూసి, నీ కుటుంబాన్ని చూసి మరొక కుటుంబం నేర్చుకోవటానికి తగినట్టు ఉండాలి. నీ భక్తిని ఇంకొకరు నేర్చుకోవాలి, నీ పరిశుద్ధతని ఇంకొకరు నేర్చుకోవాలి, నీ యథార్థతని ఇంకొకరు నేర్చుకోవాలి, నీవు చూపించే విధేయతని ఇంకొకరు నీ దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. లక్షల మంది విశ్వాసుల్లో ఒక పిలుపు ఏందండి వేరు చేయబడుతున్నాడంటే, దేవుని దృష్టిలో సెకండ్, సేవకుల దృష్టిలో థర్డ్, అక్కడ ఉన్న జన సమూహం విశ్వాసుల మధ్యలో ఇతడు యోగ్యుడుగా కనబడ్డాడు. మీ దగ్గర ఎండి బంగారము లేకపోయినా సరే ఒక మనుషుల ముందు యోగ్యులుగా మీరు కనబడండి. నిజమైన వాళ్ళుగా కనబడండి, యథార్థవంతులుగా కనబడండి. పిలుపు యోగ్యుడుగా, దేవుని దృష్టిలో యోగ్యుడు. ఎస్, ఈయనకి ఈ బాధ్యతని ఇస్తే చూసుకుంటాడు. ఈయనని ఇక్కడ నిలబెడితే ఈయన వలన ఇక్కడ సమస్యలు రాదు. ఈయనని ఇక్కడ పంపిస్తే పని పూర్తి అయ్యేది. ఈయనని ఈ ప్రజలకి అప్పగిస్తే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. పిలుపు తగ్గినవాడుగా, దేవుని దృష్టిలో, సేవకుల దృష్టిలో, సంఘ సమాజం మధ్యలో యోగ్యుడుగా, తగినవాడుగా. ఎవండి, దేవుడు మనని ఆశీర్వదించాలంటే, దేవుడు మన పక్షంలో అద్భుతం చేయాలంటే మీరు తగిన వాళ్ళుగా, యోగ్యులుగా మీ విశ్వాస జీవితంలో మీరు ఉండాలి. దాని అర్థం ఏమిటి? నీవు పొందిన రక్షణలో నీ బ్రతుకు ఉండాలి. మీ రక్షించబడిన కొత్తలో మీలో కనబడిన ఆ ఆసక్తి, ఆ ఆత్మీయత, ఆ విధేయత, ఆ ప్రార్థన అనుభవం మరలా సరి చెయ్యబడునుగాక. దేవుడు మీకు మధ్యలో ఉన్న ఆ బంధము సరి చెయ్యబడునుగాక. దేవుని బంధంలో యోగ్యులుగా ఉండండి. సంఘానికి వచ్చే విషయంలో యోగ్యులుగా ఉండండి. ఆరాధించే విషయంలో యోగ్యులుగా ఉండండి. దేవుణ్ణి గణపరిచే విషయంలో యోగ్యులుగా ఉండండి. 10లో ఒక భాగాన్ని దేవునికి చెల్లించే విషయంలో యోగ్యులుగా ఉండండి. క్రమలో యోగ్యులుగా. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, నమ్మకమైన వాడు మెండుగా దీవెనలు పొందుతాడు. హల్లెలూయా. సాధారణమైన వాడు ఒక అద్భుతంగా ఆయన జీవితం మార్చబడుటకు యోగ్యుడిగా కనబడుతున్నాడు. ఎట్టి పరిస్థితిలో మీ సాక్ష్యంని, మీ యథార్థతని, మీ ఆత్మీయతని, నీ రక్షణ, ఆ బ్రతుకు, ఆ నూతన బ్రతుకుని వదిలిపెట్టవద్దు. ఎట్టి పరిస్థితులు కూడా దేవుడు నీకు ఒక గుర్తింపునిచ్చాడు. చూసావా? నువ్వు నా వారిసు, నీవు నా సొత్తు, నీవు నా ఆలయము,
నీవు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నీతిమంతుడు, నువ్వు పెళ్లి కుమార్తె అని దేవుడు మనకి ఒక గుర్తింపునిచ్చాడు. చూసాడా? వీటిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోవద్దు. చాలా జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోవద్దు. మొర్దెకాయి దేవుడు తనకిచ్చిన గుర్తింపుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు. ఆగాను విరోధిస్తున్నాడు, వదిలిపెట్టలేదు. నమస్కరించమని చెప్తున్నాడు, నమస్కరించలేదు. ఉరి శిక్షను కూడా ఆమాను మొర్దెకాయికి నియమించాడు, అయినా కూడా దేవుడు తనకిచ్చిన గుర్తింపుని వదిలిపెట్టలేదు. దాని వలన అదే దేశంలో మొర్దెకాయిని దేవుడు గణపరిచాడా కాదా? మీ యథార్థతలు మీరు ఉండండి, నా దేవుడి నిన్ను అన్ని స్థలంలో గణపరుస్తాడు. రెండోది, ఈ ఫిలిప్పు జీవితం అద్భుతంగా మారుటకు రెండో కారణం ఏమిటంటే మరువై ఉన్నవాడు. ఈ మాట చెప్పండి, మరువై ఉన్నవాడు. ఆ సంఘంలో, ఆ విశ్వాసుల సమాజంలో ఆ సమస్య వచ్చి ఇటువంటి వారిని వెతికే వరకు ఫిలిప్పు ఎలా ఉన్నారండి? మరువే ఉన్నాడు. నేను ఉన్నాను, నాకు తెలుసు, లేదు, మరువై ఉన్నవాడు. నేను మీకు ఒక మాట చెప్పనా? దేవుని హస్తము నిన్ను పట్టుకొని బయటికి తీసుకొని వచ్చే వరకు మౌనంగా మౌనంగా మరువుగా ఉండిపో. హల్లెలూయా. కొందరు ప్రమోషన్ని ఆశిస్తారు. ఎప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది, ఎప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. నేను మీకు ఒక మాట చెప్పనా? ఆయన చేతి కింద దాగి ఉండు. ఆయన నీకు ఇచ్చిన పనిని యథార్థంగా చేసుకొని వెళ్ళండి. రాబడి తక్కువ ఉందా? పని కష్టంగా ఉందా? కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటాయి, కొంచెం పోస్టింగ్ వస్తే బాగుంటాయి అని ఆశపడుతున్నారా? నేను మీకు మాట చెప్పన్నా, నువ్వు చేసే విషయంలో యథార్థంగా ఉండు. నీకు అప్పగించిన పనిని యథార్థంగా చెయ్యి. కష్టమైన, లాభమైన, వాళ్ళు అర్థం చేసుకోపోయినా, ఏది చెప్పినా ఉన్న స్థలంలో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. నీవే నిన్ను బయటకి నడిపించుకోవడానికి, చూపించుటకు ప్రయత్నం చెయ్యవద్దు. దేవుడు నిన్ను బయట చూపించే వరకు మౌనంగా ఉండు. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను బయట చూపించని, అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఏం చెయ్యలేరు. హల్లెలూయా. దానియేలుని చూడండి, దేవుడే బయటకి తీసుకొచ్చాడు. దానియేలు దేవుడే మన దేవుడని రాజు ప్రకటించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన దగ్గర కొన్నిసారి టాలెంట్ ఉండవచ్చు, కృప ఉండవచ్చు, బలము ఉండవచ్చు, అనుభవాలు ఉండవచ్చు. ఇది అన్నీ ఉన్నా కూడా నేను చెప్పనా, ఆయన చేతి కింద దాగి ఉండండి. ఆయన నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను అందరి ముందు నిలబెడతాడు. అప్పుడు నీకు వచ్చే ఘనత, మర్యాద ఉంది చూడా, అది ఊగకి మించిది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో అన్నాడు, తగిన సమయంలో నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను. ఓకే, వెళ్తున్నాడు. సడన్ గా సారమ్మ చెప్పారు, ఏందయ్యా ఇలా వెళ్తా ఉంటే మన ఇద్దరు ఇంకా ఏంది సమాధికి వెళ్ళాలి, ఏంది దేవుడు చెప్పాడని వెళ్తా ఉన్నాం, ఎన్ని అరణ్యంని దాటి వచ్చాము, ఏది నా మాట విను చెప్పండి. మన ఇంట్లో అగ్గారు ఉన్నారు, ఆగారు ఉన్నది. చర్చ్కో, ఆమె ద్వారా దేవుడు ఒకవేళ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చవచ్చు. షార్ట్ కట్. హల్లెలూయా. విజయవాడకి వెళ్తానికి 2 రూట్ ఉంది. ఒకటి సిటీ లోపల వెళ్ళి లోపల నుంచి వెళ్ళవచ్చు, ఇంకొకటి నల్లపాడు నుంచి కూడా వెళ్ళవచ్చు. అదే కారు బైక్కి పర్వాలేదు, దేని ముందు చెల్లదు, షార్ట్ కట్. హల్లెలూయా. దేవుడు పనిలో షార్ట్ కట్ చెల్లదండి. దేవుని పని చేపించడానికి షార్ట్ కట్ నుంచి వచ్చి చెల్లదు. దేవుడు చెప్పాడు, ఇస్తాను అన్నాడు. లేదు సార్, భార్య నీ ఇష్టం, నాకు మనసు లేదు కానీ ఈమె నీ ఇష్టం.
బైబిల్ చెప్పే మాట, ఆగార్ గర్భవతి అయింది, ఇస్మాయిల్ని జన్మించింది. బైబిల్ చెప్పే మాట, ఇస్మవేలు దుష్టుడు అని దేవుడు చెప్పాడు. మన బలము చేత, మన పరాక్రమ చేత, నా తెలివి చేత నాకు దేవుడు వద్దు, వాక్యం వద్దు, ఎవరు నడిపింపొద్దు, నేనే నన్ను చూసుకుంటాను అని సొంతగా ప్రయత్నతో పొందే ఆశీర్వాదానికి పేరు ఇస్మవేల్. దేవుడు మనకి దయచేసి ఆశీర్వాదానికి పేరు ఇసాక్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదానికి పేరు ఇసాక్. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆయన చెయ్యవదంటే నువ్వే తిప్పలు పడాలి, నువ్వే తిరగాలి, నువ్వే ప్రయాసపడాలి. ముగింపుకి చేతికి వస్తే దేవుడు అంటాడు, వీడు నీ తరంతరానికి విరోధిగా ఉంటాడు. ఇప్పటి వరకు ఉన్నారా లేదండి? హల్లెలూయా. మరువుగా ఉండండి. యేసు నామములో నేను మీకు చెప్తాను, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పనిలో ఉన్నారో, ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నారో, దానిలో మనసుని ఉంచి కృతజ్ఞత చెప్పి దేవుడి మీద ఆధారపడి దాగి ఉండి ముందు వెళ్ళండి. నా దేవుడు తగిన సమయంలో నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. యోసేపుకు ఒక జైలు అనుభవం ఉంది, మరొక అనుభవం దేవుడు రాజభవనంలో కూర్చోపెట్టాడు. హల్లెలూయా. మరువుగా ఉండండి. ఎప్పుడు వరకు? ఆయన మనని బయటికి తీసుకుని వచ్చే వరకు. అందరిలో కలిసి ఉన్నాడు. సమయం వచ్చింది, పిలుపు నువ్వు ఇంకెక్కడ ఉండవద్దు, నువ్వు బయటికి రా, నీ వలన పట్టణము దీవించబడాలి, నీ వలన పట్టణంలో సంతోషం రావాలి, నీ వలన ఏందండి మందిరులు రక్షించబడాలి, నీ వలన మాంత్రికులు రక్షించబడాలి, నీ వలన అనేకులకు రక్షణ కలగాలి, నీ వలన అనేకుల జీవితంలో అద్భుతం జరగాలి. నేను చెప్పనా, మీ హస్తాన్ని నా దేవుడు స్వస్థపరిచే హస్తముగా మార్చునుగాక. మీ నాలికని అధికారంతో నిండిన మాటతో నా దేవుడు నింపునుగాక. పిలుపు దేవుడు, మన దేవుడు. నా మాట మీకు అర్థమవుతుందా? మీలో విశ్వాసం పుడుతుందా? నా ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని ఒక నమ్మకం మీకు వస్తుందా? చివరి మాట చెప్తాను. ఒక సాధారణ వ్యక్తి పిలుపు ఇంత ఆశీర్వాదమైన వాడుగా మార్చబడుటకు కారణము ఆత్మ దేవుడి చేత నడిపించబడేవాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడేవాడండి. నేను మీకు మీ అన్ని సమస్యానికి కారణం నేను చెప్పనా, ఆత్మ దేవుడితో మీ బంధం లేదు కనుక. వాక్యం నాకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. ప్రార్థనలో నేను నిలగడగా, ప్రార్థనలో నేను ఏందండి ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. ఆత్మ ఫలము కలిగిన వాడిగా నేను బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి. ఆత్మ వరము నేను పొందాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి. సంఘానికి నేను క్రమంగా రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాలి. సాక్ష్యం కలిగి నేను జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉండాలి. పరిశుద్ధతలో మనం ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉండాలి. అపవాది మీద మన జయము పొందాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉండాలి. రాకడలో నేను ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉండాలి. సాక్ష్యం కలిగిన వారుగా కుటుంబము, సమాజము అన్నిటిలో ఏ విషయాన్ని మీరు తీసుకున్నా ఆ అనుభవంలో మనకి సహాయకుడిగా ఎవరు ఉండాలండి? చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు. అభిషేకం, అన్య భాష అనుభవం. కొందరు అంటున్నారు, బీపీని కంట్రోల్ చేయలేకపోతున్నానయ్యా, అది వస్తే ఏది కనబడినా అంటున్నారు. కొందరు ఇంట్లో వారానికి ఒక వస్తువు మరో వారంలో తెచ్చుకొని రావాలి. హల్లెలూయా. నాకు గుర్తుంది, ఈ 3 రోజులకు ముందు నేను గుంటూరు వెళ్ళేటప్పుడు ఒక తమ్ముడు కలిశాడు, విశ్వాసి. ఆయన తన కుటుంబాన్ని సమస్యని చెప్పి అన్నాడు, అన్నా
ఆమె ఇలా చేసేసింది నా భార్య అని అంటున్నాడు. భార్య నన్ను బాగా టెన్షన్ పెడుతుందన్న. ఆ టెన్షన్ తట్టుకోలేక చిన్న తగాదు మా మధ్యలో అయిందన్న. సరే ఏం అయింది? 2 ఫోన్ కూడా విరిగిపోయిందన్న అన్నాడు. టెన్షన్ మీద ఆమె ఫోన్ని ఇంకా ఈయన ఫోన్ని కూడా. హల్లెలూయా. ఏమండి, మీరు ఎంత వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని విని మీరు ఏడ్చి పశ్చాత్తాపడి, ప్రభువా ఇంక మీదట మేము ఇలా ఉంటామయ్యా, ఇలా నడుచుకుంటామని దేవుడితో మీరు నిబంధన చేసి బయట పోయిన తర్వాత మీరు వాటిలో నిలబడలేరు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడితో మీ జీవితం లేదు. నిర్ణయంలో నేను ఉండాలన్నా, ఏంటంటే సమర్పణలో నేను ఉండాలన్నా, ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ బ్రతుకు జయము కలిగినదిగా మారదండి. చాలా దేవుణ్ణి పిల్లలకు ఆ పరిశుద్ధ ఆత్మ పొందాలని ఇష్టమే లేదు, అభిషేకం పొందాలని ఇష్టమే లేదు, భాషలు మాట్లాడాలని ఇష్టమే లేదు. అందుకే నోరు తెరిస్తేనే బూతులు, నోరు తెరిస్తేనే అన్య మాటలు, నోరు తెరిస్తేనే వ్యర్థమైన మాటలు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఒక్క మాట బయట వచ్చిన తర్వాత అది తప్పైతే పశ్చాత్తాపడి ఏడ్చి, ప్రభువా క్షమించండి అయ్యా. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు, నువ్వు దేవుణ్ణి బిడ్డ, నీలో దేవుడు ఉన్నాడు, ఇలా నువ్వు మాట్లాడకూడదు. గ్రహింపునని మనకిస్తాడు, ప్రేరేపణని మనకిస్తాడు. ప్రతి చిన్న తప్పుని ఎమ్మట మనకి గుర్తు చేసి మరలా దేవుడితో ఐక్యత పడుటకు, దాంట్లో మన బలపడుటకు మనకి సహాయం చేస్తాడు. ఎక్కడ నిలబడకూడదు ఆయన మనకి చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలి ఆయన మనకి చెప్తాడు, ఎవరితో మాట్లాడాలి ఆయన మనకి చెప్తాడు, ఎవరితో మాట్లాడకూడదు ఆయన మనకి చెప్తాడు. దీని వలన మనకి ఏ అపాయం ఆయన చెప్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు భాషలు మాట్లాడే అనుభవం, కృప మన పొందకుండా ఈ జీవితంలో ఆ గమ్యాన్ని, ఆ జయంని, ఆ మహిమని మనం పూర్తిగా పొందలేము. ఒక సాధారణమైన వాడు ఇంత అద్భుతమైన వాడుగా ఎలా మార్చబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందాడు, పరిశుద్ధాత్మ దేవుడితో నడుస్తున్నాడు. ఒక సేవకుడుగా నేను మీకు చెప్తాను, ఈ మాటని చాలా సీరియస్గా మీరు తీసుకోండి. పరిశుద్ధాత్మ కృపని పొందుకోండి, ఉపవాసించండి, దేవుని పాదములో సమయాన్ని గడపండి. ఆ పరిశుద్ధాత్మ కృప నీలో ఉంటే అన్నిటి మీద మీరు జయం పొందుతారండి, అన్నిటి మీద మీరు జయం పొందుతారండి. మీరు ఎంతగా భాషలు మాట్లాడతారో, అన్య భాష మాట్లాడతారో, అంతగా మీరు జయము మీద జయము పొందుతారండి. ఒక్కొక్క విషయం మీద మీరు జయం పొందుతారండి. అపవాది మీద మీరు జయం పొందుతారండి, దారిద్రత మీద మీరు జయం పొందుతారు, చీకటి మీద మీరు జయం పొందుతారు. ప్రతి విషయంలో మీరు జయము పొందిన వారుగా ముందు వెళ్తారు. సేవకుడుగా నా పిల్లలకి చెప్తున్నాను, అభిషేకం పొందుకోండి, ఉపవాసించండి, ఏడవండి, దేవా ఆ కృప నాకు కావాలి అని చెప్పండి. నా పిల్లలు అభిషేకంలో నింపబడాలని ఏడవండి. భార్య భర్తగా మేము ఇంట్లో అన్ని భాష మాట్లాడాలని ఆశపడండి. మా ఇల్లు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపించబడాలి అని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పాపం మీద జయము పొందలేము, లోకము మీద జయము పొందలేము, శోధన మీద జయము పొందలేము. చిన్న విషయంలో కూడా పడిపోతాం. నా మాట మీకు అర్థమైందండి? చిన్న విషయంలో కూడా మీరు పడిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము మన జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆమెన్ చెప్పండి. ప్రకాశింపచేస్తుంది. కనుక ఒక సాధారణ పిలుపు అద్భుతంగా జీవించుటకు కారణం, అనేకులకి ఆశీర్వాదంగా మారుటకు కారణం, అనేకుల్ని దీవించుటకు కారణంగా మారుటకు కారణం తన రక్షణలో, తన ఆత్మీయతలో, తన భక్తిలో
దేవుడిలో సరిగా నిలబడ్డాడు. దేవునికి తగిన వాడుగా, యథార్థవంతుడుగా కనబడ్డాడు. దేవుడు తనని ఆశీర్వదించే వరకు ఆయన చేతి కింద దాగి ఉన్నాడు. తన ప్రయత్నాలు, తన బలము తాను లేదు. నా దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు చూసుకుంటాడు. పిల్లల్ని దేవుడిచ్చాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇల్లుని దేవుడిచ్చారు, ఆశీర్వదిస్తాడు. ఈ పనిని ఇచ్చాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని చేతిలో, ప్రార్థన చేత సంఘములో దాగి ఉండండి. ఆయనతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడండి. నేను మీకు మాట చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడితో మీ బంధము కరెక్ట్గా ఉంటే, కనెక్ట్ అయిపోతే, మీరు ఇప్పుడు కనబడినట్టు మీ బ్రతుకు కనబడదు. మాటలలో వ్యత్యాసము, మీ ప్రవక్తనలో వ్యత్యాసము, ఊర్లో మిమ్మల్ని చూసేవారిలో దేవుణ్ణి, ఆయనని, యేసయ్యని మిమ్మల్ని చూసే అనుభవానికి మీరు కనబడతారు. మీ పనిలో, యథార్థతలో, దేవుళ్ళో, ప్రార్థనలో, కూడికలో, ఏ ఒక్క విషయంలో కూడా మీరు వెనక తిరగరండి. ఎందుకు తెలుసా? ఆయన మనని అద్భుతంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీవు ఒకప్పుడు సాధారణమైన వాడు, కానీ ఇప్పుడు నా రక్తముతో నేను నిన్ను కొని ఉన్నాను, నా సొత్తుగా మార్చి ఉన్నాను, నా అభిషేకం నీలో ఉంచి ఉన్నాను, నా రక్షణని నీలో ఉంచి ఉన్నాను, నేను నీలో నివసిస్తున్నాను. నీ ప్రార్థన ద్వారా నేను అద్భుతం చేస్తాను, నీ విశ్వాసం ద్వారా నేను అద్భుతం చేస్తాను. హల్లెలూయా. నా నామంలో నువ్వు ఏం చేస్తావో అక్కడ నేను అద్భుతం చేస్తాను. నీ ఇంటి వారు రక్షించబడతారు. హల్లెలూయా. నీ ద్వారా అద్భుతాలు జరిగిద్ది. నీ ద్వారా అనేకులు సాక్ష్యం చెప్తారు. కనుక ఫిలిప్పు ఈరోజు మనమే. హల్లెలూయా. మనమే. మేము ఇక్కడ వచ్చి ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం, అంతే. లేదు, నువ్వు సాధారణమైన వాడు కాదు, మనం అసాధారణమైన వాళ్ళు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ మాట చెప్పండి. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడు నాలో ఉన్నాడు గనుక నా జీవితంలో ప్రతి విషయం గొప్పదిగానే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాట ప్రకారం మన జీవితాన్ని అద్భుతంగా మార్చునుగాక. మన జీవితాన్ని అద్భుతంగా మార్చునుగాక. ఈ వాక్కు నా జీవితంలో అద్భుతాన్ని కలుగ చెయ్యునుగాక. ఈ వాక్యము మన జీవితంలో ముద్ర వేయబడునుగాక. ఆయన వాక్యానికి బిక్కరగా స్తోత్రం చెల్లిస్తాం.